పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం తానా అన్నవరం నూజెండ్ల మండలం చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంటే క్రితం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బూత్ ఏజెంట్గా కూర్చున్నటువంటి ప్రసాద్పై మరో దారుణమైనటువంటి హత్యా ప్రయత్నం. పరిస్థితి విషమంగా ఉందని రమేష్ హాస్పిటల్ డాక్టర్లు తెలియజేశారు. అంతేకాకుండా గత ఎన్నికలు ముగిసిన దగ్గర నుండి ఈ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందని, అంతేకాకుండా చిన్న వయసు కలిగినటువంటి ప్రసాద్కి 2 బిడ్డలు. ఈ బిడ్డకు జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంతో ప్రేమ ఉండడంతో ఈ బిడ్డకు వారు జగన్ అని పేరు పెట్టుకుని ఎంతో ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనలో వారి తమ్ముడు శరీరం అంతా రక్తపాతమై ఉంది. ఎక్కడ చూసినా సోదరిని పట్టుకున్నటువంటి రక్తపు మరకలు. అంతేకాకుండా వారి మరో సోదరుడికి తీవ్రమైన గాయాలు. ఇవన్నీ ఎందుకు సంభవించాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కుటుంబం అండగా ఉందని, అంతేగాని వీరి మధ్య వ్యక్తిగతమైనటువంటి కక్షలేమీ లేవు. గత ఎన్నికల నుంచి వీరి ఊర్లోకి రాకుండా తరుముతూ అక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం నాయకులు గోపి, రాంబాబు, ఇంకొక అతను రామజోగి అనే అతను, స్థానికంగా ఉన్నటువంటి మండల స్థాయి నాయకులు శ్రీను మద్దతుతోటి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది వెనుకబడినటువంటి కులానికి చెందినటువంటి వ్యక్తులు వీళ్ళు, ముత్తరాసులు. నిన్నగాక మొన్న పొన్నూరు నియోజకవర్గంలో మరి ఎస్సీల మధ్య తగాదా పెట్టి హత్యా ప్రయత్నం చేయడం, భగవంతుడు దయదలిచి ఆ వ్యక్తిని బ్రతికించుకునే పరిస్థితి ఉంటే, మరి ఈ రోజున వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల మధ్య ఈ కల్మషాలు, ఈ కక్షలు, కార్పణ్యాలు నేర్పి తెలుగుదేశం పార్టీ వెనుక ఉండి ఈ హత్యా ప్రయత్నం చేస్తుంది. దీనిని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి వారు తెలుసుకోవడం జరిగింది. తగిన విధంగా పార్టీ వారికి అండగా ఉంటుందని పల్నాడు నియోజకవర్గ, వినుకొండ నియోజకవర్గం, పల్నాడు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబానికి అండగా ఉంటారని, ఈ హత్యా ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించడమే కాకుండా ముద్దాయిలపై వెనువెంటనే చర్య తీసుకోకపోతే మరో సంఘటనలకు మీరే అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కనుక వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి, ముఖ్యమంత్రి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఏమండి, గత ఎన్నికల నుంచి వారు ఎంతో పార్టీకి అండగా ఉండడం, అంతేకాకుండా ఎన్నికల్లో ఏజెంట్గా కూర్చోవడం, అప్పటి నుంచి కూడా బెదిరించడం, చిన్న చితక గొడవలు జరపడం, కొట్టడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంది. నిన్న ఇతను ఎక్కడో దూరంగా ఉంటే ముందు వారి సోదరిని కొట్టడం, తండ్రి అడ్డం వస్తే తండ్రి కాలు మీద కొట్టడంతో కాలు వాసిపోయే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఇతను పరిగెత్తుకుంటూ దూరంగా ఉన్నటువంటి వ్యక్తి స్పాట్లోకి రాగానే వారు ముందుగానే వ్యూహం పన్ని అతన్ని డొక్కలో దారుణంగా 2-3 పోట్లు, పొట్టలో 2-3 పోట్లు చేయడంతో ఐసీయూలో ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నారు. 24 గంటలు జరిగితే కానీ డాక్టర్లు ఎలాంటి పరిస్థితి ఉందో తెలియజేయడానికి మరో 24 గంటలు పడుతుందని రమేష్ హాస్పిటల్ ఐసీయూ నిపుణులు చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలన అందిస్తామని చెప్పి చెబుతూ అరాచక పరిపాలనకి శ్రీకారం చుడుతున్నారని అనటానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు, మారణకాండ, హత్యలు, హత్యాయత్నాలు ఇవన్నీ చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మరొకసారి నిరూపించుకున్నటువంటి వాతావరణం ఇవాళ ఈ కుటుంబాన్ని చూస్తూ ఉంటే మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్గా కూర్చోవటం పాపం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయటం పాపం. అంటే ఏం చెబుతున్నారు ఇవాళ ప్రజాస్వామ్యంలో మీరు? కూటమి ప్రభుత్వం ఏమని చెప్పొచ్చారు? బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి చిన్న కుటుంబం, కాయా కష్టం చేసుకొని కూలి పని చేసుకొని జీవించేటువంటి కుటుంబం పైన మీరు చూపించేటువంటి కక్షలు, కార్పణ్యాలు. స్థానిక శాసనసభ్యుడు, గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి అతనికి,
చాలా సీనియర్ శాసనసభ్యుడు. ఇటువంటి వాతావరణాన్ని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే మీ యొక్క పార్టీ అధికారంలో ఉందని చెప్పి పరిస్థితులు రోజులు ఎప్పుడు ఇలానే ఉండవు, పరిస్థితులు మారుతాయి. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది. స్థానిక మాజీ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు గారు, మురళీ గారికి, నాకు, నూరి ఫాతిమా గారికి, లోకల్గా ఉన్న కొంతమంది నాయకులకి అందరికి కూడా చెప్పి నేను స్థానికంగా అందుబాటులో లేను, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా గట్టిగా నిలబడేటువంటి పాపం కార్యకర్తలు వాళ్ళు, నేను వచ్చి కలుస్తాను, నేను ముందుగా మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడికి వచ్చి చూస్తే ఆ కుటుంబం, వాళ్ళ భార్య, బిడ్డలు, అదేవిధంగా వాళ్ళ సోదరులను కొట్టినటువంటి తీరు ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపాయికి రూపాయి అన్నట్టుగానే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేస్తున్నారో చేసే ప్రతి ఒక్క వ్యక్తికి ఖచ్చితంగా 100% 100% సమాధానం చెబుతాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జవాబు చెబుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మసలుకోవాలి తప్పనిచ్చి మీ శాసనసభ్యులు మాకు అధికారం ఉంది కదా అని చెప్పి బీసీ కులాలని, ఎస్సీ కులాలని, ఎస్టీ కులాలని, మైనార్టీ కులాలని, చిన్న కులాలని వాళ్ళ మీద మీరు దాడులు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇవాళ ఈ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడతారు, పార్టీ అండగా ఉంటుంది. రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, దాడులు చేసే వ్యక్తులకు మరి ముఖ్యంగా తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాముఅలైకుం, వందనాలు. ఈరోజు మీరు చూసుకుంటే వినుకొండలో ఇదొక రెండో సంఘటన. వీళ్ళకి దాహం తీరలేదు. రషీద్ని ఏ విధంగా చంపారో మీరందరూ చూశారు. అదేవిధంగా ఈరోజు ప్రసాద్ కూడా. ఏంటి ఈ కూటమి ప్రభుత్వంలో పరిపాలన అనేది పక్కన పెట్టేసి కక్ష సాధింపులు, మనిషిని చంపటం, ఇదే మీ ఎజెండానా? మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎజెండా, మీ రెడ్ బుక్ పాలనలో ఉన్న ఎజెండా ఇదొక్కటేలా కనిపిస్తుంది. కానీ ప్రజల ఆర్తనాదాలు, ప్రజల కష్టాలు, ప్రజల ఇబ్బందులు ఇవన్నీ తెలియకుండా అక్కడ ఏదో ఒక కుటుంబం అంతా వైసీపీకి అండగా ఉందని చెప్పి, వైసీపీ కుటుంబం ఉండకూడదని చెప్పి ఆ కుటుంబం మీద దాడి చేయడం అనేది ఎంత దారుణం అంటే, ఒక ఆడాం మీద కూడా ఆ కుటుంబంలో ఉంటే ఆమెని ఒక 4 రోజుల క్రితం అక్కడ వెళ్ళి ఆమె మీద దాడి చేస్తే ఎందుకులే, ఇంట్లో పిల్లలు ఉన్నారని చూడకుండా కరెంటు తీయటం, అలాగే వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేయటం చేస్తున్నారంటే ఏ విధంగా మీ పరిపాలన ఉందో, ఏ విధంగా మీ నాయకత్వం ఉందో ఇక్కడ అర్థమవుతుంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం. మీరు ఈ రోజేదో మేము పాలన ఉన్నాము, మేము అంతా ప్రజలకి మంచి చేస్తున్నాము, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళని ప్రలోభ పెట్టి టీడీపీలోని తీసుకెళ్తాము, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెడతాము, వాళ్ళని చంపుతాము అనేదాకా వెళ్తే ఎవరికి ఇది శాశ్వతం కాదు. రాజకీయం అనేది అందరికీ శాశ్వతం కాదు. ఎప్పటికైనా కూడా ఇంకో 5 తర్వాత ఈ పరిపాలన మారచ్చు. గుర్తుపెట్టుకుంటాం. ప్రతి ఒక్క విషయాన్ని మేము గుర్తుపెట్టుకొని మీరు ఎలా చేశారో మేము అలా చేయకూడదని మీరు అనుకోండి. మీరు ఈరోజు ఏదో మాకు ఉంది అని చెప్పి మీ నాయకులు మీ అండ చూసుకొని ఈరోజు మీరు చేస్తున్న ఈ అరాచకాలని మేము ఒక్కొక్కటిగా లెక్కగా మీ అందరికీ తిరిగి ఒక గిఫ్ట్ రూపంలో మీకు కూడా ఇస్తామని ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని కూడా చెప్తున్నాం. అలాగే నిన్న జరిగింది రషీద్కి, ఈరోజు జరుగుతున్న ప్రసాద్కి రేపటి రోజు ఎవరు అవ్వకుండా, ఎందుకంటే ఎవరి ప్రాణమైనా ప్రాణమే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళకి కుటుంబం ఉంది. ఈ కుటుంబానికి ఏదైనా ఇబ్బంది వస్తే మేము ఉన్నాం, కానీ మీ కూటమి ప్రభుత్వంలో మీకు ఎవరు ఉండరు. అది గుర్తుపెట్టుకొని మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరెవరు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా హోమ్ మినిస్టర్ని, అలాగే మరి సీఎం గారిని, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఎందుకంటే ప్రతి విషయానికి మేము ప్రజలకు అండగా ఉంటామని చెప్పి ఈరోజు ఆ వాగ్దానాన్ని ఆయన తీర్చకుండా ఆయన హైదరాబాద్లోనో లేకపోతే ఆయన సినిమాలో చేసుకున్నారు. కాబట్టి దృష్టి సాధించండి. ఈ రాష్ట్రానికి ఏ విధంగా భ్రష్టు పడుతుందో ఒకసారి దృష్టి సాధించి మరి ఈ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూడవలసిందిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. నా తమ్ముడు రక్షణ కాపాడాలి మీరే సార్. జగన్ సార్, నా వాడు కొడుక్కి నీ పేరే పెట్టుకున్నాను సార్. నా తమ్ముడిని ఎట్టైనా కూడా రక్షించాలి. నేను లేవు, రాత్రి వచ్చేలేక నా తమ్ముడు ఫోన్ చేశాడు, అక్క నన్ను చంపేశారని. నా తమ్ముడు రక్షించండి అక్క అన్న, నువ్వు వచ్చాను మాకు ఫోన్ చేశాడు. మేము వచ్చేలేక నా తమ్ముడిని కత్తిపోట్లోనే ఒక్క పోటు పొడిచి పక్క పోయి మనుషులు కూడా పట్టుకొని నిలువు దారుణంగా పొడి చేశారు నా తమ్ముడిని.
చేసామని మా మీద కక్షతో ఇలా చేశారు సార్. నా భర్తకి ఏదన్నా అయితే నేను నా బిడ్డలు అనాథం అయిపోతాను సార్. నా భర్తని ఎలాగైనా మీరు కాపాడాలి. మేము లేని వాళ్ళం సార్, కొంచెం మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోండి సార్. మాకు ఎలాగైనా న్యాయం జరిగి పొడిచిన వాళ్ళని వాళ్ళంతా చూడాలి సార్. మేము ఎలాగైనా నా భర్త బాగా కోరుకోవాలి సార్. నా బిడ్డలు అన్యాయం చెయ్యొద్దు సార్. మీరు నన్ను ఇంట్లో పడేసి మరీ కొట్టారు సార్. కొట్టినా ఏం కాదులే అని నేనే మెదలుకొని ఊరుకున్నాను సార్. మళ్ళీ గొడవలు అయితే ఎందుకులే అని నన్ను ఒక్కదాన్ని ఇంట్లో చేసి కొట్టారు. మా ఇంట్లో కరెంటు తీగలన్నీ తీసేసి ఇంట్లో రాళ్ళు ఇసిరేసి రాయి కూడా తగిలింది సార్ నాకు. అయినా మేము మెదలకుండానే ఉన్నాం సార్. కూడా మాట్లాడలేదు వాళ్ళు, అందుకే ఈ పని చేశారు. రాత్రి 20 మంది పైన వచ్చారు సార్. నా భర్త చేతి మీద పొడిచి పరిగెడుతున్నా కూడా కాపాడండి అన్నా కూడా ఆమెను పట్టుకొని పొడిచి చంపేయాలని చూశారు సార్. ఇక్కడ పొడిచి ఆమెను చనిపోయాడులా అని మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకోండి, ఏదైనా చేసుకోండి అని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు సార్. రాత్రి నా భర్తను ఎలాగైనా కాపాడాలి సార్ మీరు. నా బిడ్డ పేరు జగన్ సార్. మేము ఎంత అభిమానం ఉంటే జగన్ అని పెట్టుకుంటాము, ముద్దుగా పిలుచుకుంటాం కూడా సార్ మేము.